హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. సో ఈరోజు వీడియో ఏంటంటే శివ బర్త్డే రోజు మేము ఒక వీడియో అప్లోడ్ చేసామన్నమాట. మేము గుడికి వెళ్ళేది అండ్ అవంతా కూడా నేను ఒక షార్ట్గా అప్లోడ్ చేసినాను. అప్పుడు నాకు మధ్యలోనే పీరియడ్స్ అయిందని ఆల్రెడీ వీడియోలో నేను మెన్షన్ చేశాను, పీరియడ్స్ అయిందని చెప్పి. అప్పుడు నాకు తెలియదు అనమాట, యాక్చువల్లీ నాకు తెలీదు బొట్టు పెట్టుకోవద్దని నాకు తెలీదు. దానికి ఎంతమంది కామెంట్ చేసిరంటే అసలు బొట్టు పెట్టుకోవద్దు అది దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంట్లో కానీ మీ పక్క ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దు అంటే ఏదైనా తప్పు చేస్తే నార్మల్గా ఇట్లా చెయ్యొద్దు, అది అపచారం ఏదో ఒకటి చెప్తారు కదా. సో మరి నాకెందుకు అందుకనం గలీజ్ కామెంట్లు పెట్టిరో నాకు అస్సలు అర్థం కాలేదు. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. సీరియస్గా నేను చాలా బాధపడ్డాను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తన తప్పు అయితే కాదు, చేసింది నేను, పెట్టింది నేను, తప్పు నాది కాబట్టి నేనే క్షమించమని దేవుని పోయి అడుగుతున్నా. ఇప్పుడు అందుకే తనని గుడికి తీసుకువెళ్దామని ఫిక్స్ అయినా. సో గైస్ ప్లీజ్ అయితే నన్ను తప్పుగా అర్థమైతే చేసుకోకండి. నేను ఎప్పుడు కూడా గుడికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను నార్మల్గా నేను చర్చ్కి వెళ్తాను, గుడికి వెళ్ళాను. బట్ ఈయన కోసమని నేను గుడికి వెళ్ళాను, అందుకని నా బంగారు నాకు తెలీదు. అంతేగాని కావాలని వీడియోస్ కోసం చేసింది, లైక్ల కోసం చేసిందంటే నాకు ఎన్నో కంటెంట్లు ఉన్నాయి చేసుకోనీకే. వీడియోస్ కోసం, లైక్ల కోసం చాలా ఉన్నాయి. బట్ అవన్నీ వద్దని కాదనుకొని నేను ఏదో నార్మల్ డైలీ రొటీన్ చేసుకుంటూ పోతున్నా. సో మీకు ఏమైనా తప్పు అనిపిస్తే నిజంగా నేను హార్ట్ఫుల్లీ సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీ ఆచారాలని ఇలా దేవుడిని నేను అపచారం చేసినట్టు లేకపోతే ఏదో తప్పు చేసినట్టు మీకు అనిపిస్తుంది కదా, అది తప్పు కూడా కాదు, పొరపాటు జరిగింది. దానికోసం నేను సారీ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మీకు సారీ చెప్పినట్టే ఈయన దేవుడికి వెళ్ళి కూడా సారీ చెప్తాడంట. ఈయనకి పనిష్మెంట్ కూడా ఇస్తా. ఎంత ఏడ్పించాడంటే ఆ వీడియో వల్ల నేను చాలా సఫర్ అయినా, నిజంగా చెప్తున్నా. నా వీడియోస్ కూడా మీరు వెళ్ళి చూడండి. అసలు నేను సగం చేంజ్ కూడా చేయలేదు. చేసిన వీడియోలోనే అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను, కానీ కొత్తగా నేను ఒక్కరోజు కూడా అప్లోడ్ చేయలేదు. ఒక వీడియో అప్లోడ్ చేసిన. సో మీరే అర్థం చేసుకోండి నేను ఎంత సఫర్ అవుతున్నాను. సో సరే, మరి గుడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా, మొత్తం చూసేయండి. సో ఫైనల్గా అయితే నేను స్నానం చేసేసుకున్నా, హెడ్ బాత్ చేశాను. మళ్ళీ మీరు అందరు కామెంట్ చేస్తారేమో, ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా హెడ్ బాత్ చేసుకోవాలని చెప్పి. అదైతే తెలుసు నాకు. చాలా మంది వరకు బ్యాడ్ కామెంట్స్ మాత్రమే పెట్టిర్రు. 100% లో 95% బ్యాడ్ కామెంట్సే వచ్చాయి నాకు. నేను ఒక 2-3 కామెంట్స్ చదివాను అనమాట. వాళ్ళు కూడా సేమ్ అన్నారు, ఒకవేళ మీ ఇంట్లో పిల్ల ఇలా చేస్తే మీరు ఇలానే మాట్లాడేటోళ్ళ, ఎలా అంటే చెత్త మొహం దానా, వేస్ట్ మొహం దానా, దొంగ మొహం దానా అని చెప్పి. ఇంకా కొంతమంది అయితే బూతులు కూడా యూజ్ చేసిర్రు. సరే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తా, బట్ నేను తప్పు చేయలేదు, అది మిస్టేక్ అయింది. సో ఈ మ్యాటర్ ని ఇంతతో వదిలేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. దానికి ఒకటే ఒక పరిష్కారం, మేము గుడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి పూజ చేసుకుని మొత్తం సాల్వ్ చేసుకుందామని అనుకుంటున్నాం. చలో ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం. పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తీసేసుకున్నాము. గుడి మా ఇంటి పక్కనే ఉండడంతో మేము చాలా ఫాస్ట్ గా అయితే గుడికి వచ్చేసినాం. మేము చాలా లేట్ గా వచ్చినాం. సో గుడిలో ఎవ్వరు లేరు, మేమే వెళ్ళాము. కానీ బాగుండే, నాకు చాలా బాగా అనిపించింది ఎవరు లేకుండా ప్రశాంతంగా. ఫస్ట్ వెళ్ళంగానే మిర్రర్ బొట్టును చూస్తే నాకు భయం వేసింది. బయట నుంచి మేమైతే దర్శనం చేసుకున్నాము, ఎందుకంటే లాక్ ఉండే. ఫుల్ గాలి వస్తుంది, ఆ గాలిలో అగరబత్తి వెలుగుతూనే లేదు. మా దరిద్రం కొద్దీ అగిపెట్టాల 2-3 పుల్లలే ఉండే, కింద మీద పడి ఎలాగోలా అంటించేసినాం. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిండు పూజవి. అలాగే వినాయకుడిని ఇంకా నందిని కూడా పూజ చేసేసినాం. ఇంకా తనైతే మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేశాడు. గట్టి కొట్టడంతో నీళ్లు మొత్తం కిందనే అయిపోయినాయి. కొంచెం వచ్చిన నీళ్ళని ఇద్దరం సరిపెట్టుకున్నాం. దాని తర్వాత ఆయన చేసిన తప్పుకి క్షమించమని అయితే ఆ దేవుడిని అడిగేశాడు. అండ్ పల్లగొట్టిన కొబ్బరికాయని అయితే తినడం స్టార్ట్ చేసేసినాం. అమ్మయ్యా, ఇప్పుడు నేను బొట్టు పెట్టుకొచ్చా. సో ఫైనలీ మా పూజ అవంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అన్ని కరెక్ట్ గానే చేసామని అనుకుంటున్నా. ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. ఇంకా పూజ అవన్నీ కూడా అయిపోయింది. బయలుదేరే ముందు గుడి మొత్తం తిరిగేసి అయితే వద్దాం అనుకున్నాము. అండ్ అక్కడ కూడా శివ ఏదో మొక్కేసుకున్నాడు. అండ్ అక్కడికి వస్తే అలా కాసేపు రిలాక్స్ అయిపోయాము. ఏ మాటకు ఆ మాట కానీ చాలా ప్రశాంతంగా ఉండే నాకైతే అక్కడ. ఇంకా 10 minutes కూర్చొని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. సరే మరి నెక్స్ట్ వీడియో కలుస్తా, బాయ్.